ఏ దేశమైనా అద్భుతంగా అభివృద్ధి చెందిందంటే ఇంజనీర్ల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. R&B ఏఈలుగా సెలెక్ట్ అయిన 156 మంది ఇంజనీర్లకు శాఖపరమైన అవగాహన ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. కొత్తగా ఎన్నికైన ఇంజనీర్ల మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. R&B ఉద్యోగుల సర్వీస్ డిఫరెంట్ అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎంతో మంది ప్రజల ప్రాణాలు R&B ఉద్యోగుల చేతుల్లో ఉంటాయని చెప్పారు. ఫ్రెండ్లీ వాతావరణంలో R&B ఉద్యోగులు పనిచేయాలని సూచించారు ఆకునూరి మురళి. టీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి అప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసి వదిలిపెట్టేస్తే మా గవర్నమెంట్ వచ్చి 10 నెలలు కాకముందే దాన్ని స్పీడప్ చేస్తూ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసి ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లో కలిసి 1500 మంది, ఇరిగేషన్లో 700 మంది, మా దగ్గర 156 మంది, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఏఈలని నియమించుకుని వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే ప్రోగ్రామ్ ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మా 3rd రోజు ఉన్నది. ఈరోజు ముఖ్యంగా ఓరియంటేషన్ క్లాసెస్ మీరు చూసారు. ఇప్పుడే ఆకునూరి మురళి గారు ఆయన R&B ఇంజనీర్గా ఉండి IAS కన్ఫర్మ్ అయ్యి ఇవాళ గవర్నమెంట్ అడ్వైజర్గా ఉన్నారు. మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు, అలాగే మా స్పెషల్ సెక్రటరీ గారు, మా ENCలతో పాటు నేను కూడా ఉండి వాళ్ళకు కొన్ని సలహాలు ఇస్తూ రేపటి నుంచి ఇక్కడ ట్రైనింగ్ క్లాసెస్ పెట్టాం. ఎందుకంటే ఇప్పుడు R&Bలు చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎక్కడ 10 మండలాలకు ఒక ఏఈ కూడా లేడు. ఇంత విధ్వంసం జరిగింది 10 ఏళ్లలో తెలంగాణలో. ఒక్కసారి వెనుకకు చూసుకుంటే భయమే అనిపిస్తుంది. 7 లక్షల కోట్లు అప్పు చేసి నాణ్యత లేని రోడ్లు వేసి నాణ్యత లేని ప్రాజెక్టులు కట్టి ఇంజనీర్లు లేకుండా ఇంజనీర్ల పోస్ట్ 1500 పోస్టులు నింపని చేతగాని ప్రభుత్వం ఉండే లాస్ట్ 10 ఇయర్స్. అందుకనే వాళ్ళకు అన్ని సాల్వ్ చేసి ఇలా 1500 మందికి ఇలా ఆర్డర్ లేవు. 3-4 రోజులనే వాళ్ళని పోస్టింగ్స్ కూడా ఇచ్చి ప్రతి మండలానికి ఏఈని పెట్టి R&B డిపార్ట్మెంట్ అంటే తెలంగాణలో మోడల్గా చేయాలని రోడ్లని అభివృద్ధి చేయాలి. దానికి తోడు రీజనల్ రింగ్ రోడ్డును కూడా నవంబర్-డిసెంబర్లో పోయి టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టి స్టార్ట్ చేసి గతంలో గేమ్ చేంజర్గా ORR ఉండే ORR వచ్చిన హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది. అక్కడే ఎయిర్పోర్ట్ కట్టినాం. అక్కడనే కోకాపేట SEZ కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ అక్కడనే పెట్టి ఒకటే దగ్గర డెవలప్మెంట్ చేసాం. దానికి ప్యారలల్గా ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ 2017లో కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేస్తే కేసీఆర్ గారు దాన్ని పట్టించుకోకపోతే ఇవాళ మేము ల్యాండ్ ఎక్విజిషన్ కూడా దాదాపు పూర్తి అవుతుంది. దాన్ని 7 సంవత్సరాలు పట్టుకోలేదు. మొత్తం 26,000 కోట్లు ఇంక్లూడింగ్ ఆఫ్ ద ల్యాండ్ క్యాస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ కేంద్ర ప్రభుత్వం పెడుతుంది. దాన్ని వాడుకోకుండా ఇవాళ ఎంత మంచి అవకాశం ఉండే. దాని 9 మాసాలలో 3 మాసాలు ఎలక్షన్ కోడ్ ఉండే పార్లమెంట్లో, ఢిల్లీలో కూడా ఎలక్షన్ కోడ్తో పనులు కాలే. ఈ 6 నెలల్లోనే నేను వెంటబడి ముఖ్యమంత్రి గారు నేను ఎప్పుడు ఫాలో అప్ చేస్తూ ముఖ్యంగా గడ్కరీ గారితో ఫాలో అప్ చేస్తూ ఇవాళ ఒక షేప్ తీసుకొచ్చినాం. అది వచ్చిన తర్వాత తెలంగాణ రూపురేఖలు మారిపోతాయి. దాంతోపాటు తెలంగాణ రహదారులకు కూడా మన CRF నుంచి అదనంగా 1000 కోట్ల రూపాయలు వారు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఇవాళ ప్రతి గ్రామంకి వెళ్ళి మండలానికి బీటీ రోడ్డు, మండలం కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబల్ రోడ్డు, జిల్లా కేంద్రానికి వెళ్ళి హైదరాబాద్కు 4 లేన్ ఉండాలనేది మా లక్ష్యం. ఆ విధంగా ముందుకు